ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూశానండి. టీడీపీ, వైసీపీ ఒకే నాణానికి బొమ్మ, బొరుసు అని మనం అనుకోవాలా? ప్రస్తుత పరిస్థితుల్ని చూసి ఆయన అలా రియాక్ట్ అయ్యారా అనిపించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. యాస్ ఆఫ్ నౌ ఏపీ సిట్యుయేషన్ చాలా క్రిటికల్‌గా ఉంది అని అధికారంలో ఉన్నటువంటి నాయకులే చెబుతూ ఉన్నారు. గవర్నర్ గారు కూడా క్లియర్‌గా చెప్పేశారు. రాష్ట్రం ఎండిపోయింది అన్నట్లుగా. కారకులెవరు? కారణాలేంటి అనేది తర్వాత విషయం. బట్ సిట్యుయేషన్ ఏంటి? రాష్ట్ర పరిస్థితి బాలేదు. మరిప్పుడు ఆ రాష్ట్రం మెరుగుపడ్డానికి కృషి చేస్తున్నటువంటి విధానము, అమలు పరచాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇవి కదా మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు. కానీ ఎంతసేపు మనం న్యూస్‌లో చూస్తున్నవేంటి? వల్లభనేని వంశీ అరెస్టు, కొడాలి నాని అరెస్టు, పేర్ని నాని అరెస్టు, లేదంటే గోరంట్ల, ఇప్పుడు పోసాని. ఇలా ఒకరి తర్వాత ఒకరు అరెస్టుల గురించి మాట్లాడుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంది అనేది కొందరి వాదన. మరోవైపు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూసిన కోతలకు తగిన శిక్ష విధించకపోతే ఎలా మార్పు వస్తుంది? రాజకీయాల్లో ఆరోగ్యకర వాతావరణం ఎలా సృష్టించబడుతుంది అని వాదించే వాళ్ళు ఉన్నారు. మరైతే టీడీపీ వైపున ఎవ్వరూ కూడా టీడీపీ అనే కాదు ఏ పార్టీ అన్నా తీసుకుంటే అన్ని పార్టీల్లో కూడా ఇలాంటి కలుపు మొక్కలు ఉన్నాయిగా. ఐ మీన్ ఇలాంటి భాష మాట్లాడేటటువంటి వ్యక్తులున్నారుగా. ఏకంగా అసెంబ్లీలోనే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతా ఉన్నారు. దుర్భాషలు, ఏకవచనాలు ఇవన్నీ పక్కకు పోయినాయి. తల్లిని దూషించడం, తండ్రిని దూషించడం, ఒరే ఒసే అనడం ఇలాంటివి కూడా చాలా సాధారణమైపోయాయి. మరిప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అనేది అటు వైసీపీ తరపున ఉన్నటువంటి వాదన. యెస్, నేను రెడ్ బుక్‌లో రాసుకున్నటువంటి ప్రతి ఒక్క పేరు, దాని వెనకున్నటువంటి అవినీతి లేదా అక్రమాన్ని బయటపెడతా, తోలు తీస్తా, తాట తీస్తా అని చెప్పేసి ఇటువైపున టీడీపీ వర్గీయులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం అదే జరుగుతోంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఈ ఒరవడి కొనసాగితే ప్రజలు దీన్ని సానుకూలంగా తీసుకుంటారా లేదా అనేది ఇంకొంతకాలం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వైకాపా అధికారంలోకి రాంగానే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఈవెన్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాట్లాడినా ఏం జరిగిందో మనం చూసాం. సో వైకాపా కూడా అదే చేసింది, టీడీపీ కూడా అదే చేస్తోందా? లేదు, వైకాపాతో పోల్చుకుంటే టీడీపీ శ్రేణుల్లో అటువంటి నాయకులు అంటే ఆ స్థాయి దిగజారేటటువంటి మాటలు ఎవరు ఆడరు. ఆడినా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒప్పుకోరు అని అంటారా? మరి టీడీపీ సోషల్ మీడియా వింగ్స్‌లలో అప్పుడప్పుడు కనిపిస్తున్నటువంటి కొన్ని అనుచిత పదాలతో కూడుకున్న పోస్టులు ఎవరి అండర్‌లో వస్తున్నాయి? వాటినెందుకు నియంత్రించలేకపోతున్నారు? ఇటు నిరంతరము వైకాపాకు సంబంధించిన నేతలు గతంలో ఏదో మాట్లాడుండొచ్చు. వాళ్ళిప్పుడు ఓడిపోయారు కదా! అధికారంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన కండువా కప్పుకున్న ఆర్‌పీ లాంటి జబర్దస్త్ ఫేమ్‌తో పైకొచ్చినటువంటి ఆర్‌పీ లాంటి వాళ్ళు ఛానల్స్‌లలో నిత్యము కూడా ఏకిపారేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని అనుచిత పదాలతో. ఇప్పుడు దాని కింద మనం కామెంట్స్ చూస్తే, "నీకు కొన్నాళ్ళేరా, మళ్ళీ మేమొస్తే నీ అంతు తేలుస్తాం." అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఈ కక్షలు, కార్పణ్యాలతో కూడుకున్న రాజకీయాలు చేస్తారా? దీనికే టైం వెచ్చిస్తారా? ఎలాగో మీడియా హౌస్‌లన్నీ కూడా వాటి కిందే పనిచేస్తాయి. వారికి గరం గరం మసాలా వార్తలే గావాలి. జనాలు కూడా వాటిని చూడడానికి అలవాటు పడ్డారు. రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులెంత? రాబడెంత? ఆదాయ మార్గాలేంటి? ఉన్నటువంటి సహజ వనరులు, నిక్షేపాలు వాటి సంగతేంటి? అవి ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి? ఉపాధి క్రియేట్ చేయబడుతోందా? స్వయం ఉపాధి అనేది పెరుగుతూ ఉందా? రాష్ట్రంలో యువత పరిస్థితేంటి? విద్యార్థులు ఈ కార్పొరేట్ స్కూల్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు? ఈ కార్పొరేట్ స్కూల్స్‌లలో నడుస్తున్న ఏ విధానము కూడా లెక్క తొక్క లేదు. ఎంతెంత ఫీజులు పెడితే అంతంత. వాటిని నియంత్రించేవారే లేదు. ఎందుకంటే ఆయా కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు కోట్ల రూపాయలు పార్టీలకు ఫండ్స్ ఇస్తాయి. సో, అధికారంలోకి రాంగానే ఏ పార్టీ కూడా దానిపైన జులుం చూపించదు. ఇలా అయిపోతే మనం ఇంకా ఏం మాట్లాడతాము? అందరూ శాకాహారులే అంట. కాకపోతే ఊరికొచ్చిన చేపల బుట్ట మాయమైపోయింది. అలా ఉంది పరిస్థితి. అయితే యాజ్ ఆఫ్ నౌ పోసాని కృష్ణమురళి అరెస్ట్‌కి సంబంధించిన చర్చ నడుస్తోంది గదా! ఇతను గతంలో ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడో చూడండి. ఎంత మదంతో చేశాడో చూడండి. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? తల పట్టుకోకలేదు, కన్నీరు పట్టుకుంటావు. తరచపు నా కొనక. అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. ఫ్రీడేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబేగా. మనోడు చంద్రబాబు కొడుకు కదా. వాళ్ళ ఏ సొమ్మిడిది కాదా? వాళ్ళ అమ్మ సొమ్మిడిది కాదా? వాళ్ళ భార్య సొమ్మిడిది కాదా? లోకేష్ బాబు తిని 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 ఎంత తింటావయ్యా లోకేష్? పైన మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక. నువ్వు రాజకీయనాయకుడువా? చూసారు కదా, చిన్న క్లిప్ మాత్రమే. ఇలాంటివి చాలా వైరల్ అవుతా ఉన్నాయి. గతంలో ఇలాంటి మాటలతో
ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడారో వైకాపాలో అడ్డు అదుపు లేదు. అగైన్ దీన్ని ఇప్పుడు వైసీపీ కక్ష రాజకీయాలు లేదా కార్పణ్యాలతో కూడుకున్న రాజకీయాలు అని చెప్పినా గతంలో తామేంటి అనే దానికి సంబంధించినటువంటి ఒక స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. అదర్వైజ్ సరే వీళ్ళన్నట్లు వీళ్ళ అధికారంలోకి వచ్చి వీళ్ళ పీచం అనిపిస్తే మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చి వీళ్ళ పీచం అనిపిస్తారు. ఇదే మిగులుతుంది, ఆఖరికి పీచు మిగులుతుంది అనమాట ఏపీలో ఉన్నటువంటి ప్రజలకి. ఈ విషయంలో నేను ఎటువైపు ఉండి మాట్లాడడం లేదు, కానీ మీకు ఒక క్లారిటీ ఉంటే కామెంట్స్ రూపంలో దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి మీ ఒపీనియన్స్ని. అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి మన భరతవర్షాన్ని.